నాకు ఎంతో ప్రేమతో ఇచ్చిన ఆభరణాలు. నేతాజీ, మీరు చెప్పారు కదా, రక్తాన్ని ఇవ్వండి, స్వేచ్ఛనిస్తానని. నాకు స్వాతంత్రం కావాలి. నేతాజీ, మీరెందుకు వచ్చారు మా ఇంటికి? నా ఆభరణాలు ఇవ్వడానికా? ఈ రాజమణి ఒక్కసారి ఇచ్చిందేదైనా తిరిగి తీసుకోదు. నేనేమైనా స్వాతంత్రం కోసం చేయగలనా? చెప్పండి, ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమే ఈ సరస్వతి రాజమణి. ఈ రాజకుమార్తె లేదనా? ఈ దేశం కోసం ఏ పని చేయడానికైనా నేను వెనుకాడను. మీ నమ్మకాన్ని వమ్ము చేయదు ఈ సరస్వతి రాజమణి. ఆ బ్రిటిష్ వారి నుండి ఎటువంటి సమాచారాన్ని అందజేయడానికైనా నేను సిద్ధం. బయలుదేరుతున్నాను. అమ్మా, నాన్న, నన్ను ఆశీర్వదించు. నా స్నేహితురాలు దుర్గా దొరికిపోయిందా? దుర్గాను ఏ పరిస్థితులనైనా విడిపిస్తాను. దుర్గా, పారిపో! ఆ బ్రిటిష్ సైనికులు నన్ను పసిగట్టారు, వెంబడిస్తున్నారు. పారిపోతాను. పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాను. ఈ చెట్టు పైన దాక్కుంటాను. వారికి మాత్రం ఎన్ని రోజులైనా చిక్కేదే లేదు. నేతాజీ గురించి సమాచారం ఇచ్చేదే లేదు. అమ్మ, 3 రోజులైంది. సైనికులు వెళ్ళిపోయారు. ఆకలిగా ఉంది. చెట్టు దిగి నేతాజీ వద్దకు వెళ్తాను. నేతాజీ ఈ పని నా కోసం చేయలేదు. ఇది నా ధర్మం. ఏంటి, ఈ తుపాకీ నాకు బహుమతిగా ఇస్తున్నారా? వద్దు వద్దు నేతాజీ, నాకు స్వాతంత్రం కావాలి. ఈ భరతమాత సంఖ్యలను అదే మీరు నాకు ఇచ్చే బహుమతి. జై భారత్, జై హింద్. ధన్యవాదాలు.